మా ఇంటి ఊళ్ళో మా ఇల్లు అండి. అమ్మ ఉంటుంది ఆ ఇంట్లో. అది ఒకసారి మీకు చూపిద్దామని. అమ్మ వయసు 78 సంవత్సరాలండి. కానీ అంత వయసులో కూడా ఇంత మొక్కల సంరక్షణ చేస్తూ ఆ ఇంటిని అంత శుభ్రంగా పెట్టుకొని, ఎట్లయినా ఊళ్ళో ఇల్లు కదండి, పాతకాలపు ఇల్లు కదా, చాలా పద్ధతిగా మొక్కల్ని ఎలా పెంచిందో ఒకసారి మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టము. అందువల్ల ఇల్లు మొత్తం మొక్కలతో నింపేస్తుంది అనమాట. అదే కాదు, ఇక్కడికి రమ్మని మేము హైదరాబాదు మా దగ్గరికి రమ్మని పిలిచినా, అమ్మో నా మొక్కలకు నీళ్ళు సరిగ్గా పోయారు, ఎవరు పక్కింటి వాళ్ళకి చెప్పినా కూడా మొక్కలు ఎండిపోతాయి అని చెప్పేసి రాదు. అందుకనే ఒక్కసారి ఊళ్ళల్లో ఇళ్ళతోటి మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే. చూడండి ఎంత పద్ధతిగా పెంచిందో మొక్కలన్నీ. కాకపోతే కొంచెం ఏజ్ కదండి, అన్ని క్రమ పద్ధతిలో అలా పెంచలేకపోయినా కొన్ని కుండీల్లో పెట్టి పెంచింది. ఇంటి ముందు ముక్కులు చూసారా? ఇంటి ముందు అదిగోండి తులసి కోట ముందు వాకిలి ఎక్కడుంటే అక్కడ. ఆమెకి ఇంత ఓపిక ఆరోగ్యము ఇచ్చినందుకు భగవంతుడికి అయితే నేనైతే పూర్తిగా మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నానండి. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇవి కూడా ఈ మధ్య వేయించుకుంది. మొన్నటి వరకు అయితే బావిలోంచి తోడుకొని చేసుకునేదండి. ఈ మధ్యకాలం కొంచెం ఎలా అయిన వయసు అయిపోయింది కదా అని అరిస్తే ఇవి చేయించామండి ఇంటికి. ఇవి ఒకటి పైన ట్యాంకి, ఒకటి బాత్రూమ్కి, కమోడ్ ఒకటి, ఇవన్నీ పెట్టామన్నమాట. అంతకుముందు అయితే తోడుకొని మాత్రమే చేసుకునేది. చూడండి ఎన్ని మొక్కలు. ఇవి మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదండి, వరదలు బాగా వచ్చాయి కదా, అప్పుడు కింద పడిపోయినాయి అన్నమాట మొక్కలు. ఇంకా చాలా పెద్ద పెద్ద వృక్షాలలాగా ఉన్నాయి, అవి కూడా పడిపోయాయి, తీసేయించానని చెప్పి చెప్తుంది అమ్మ. మందారలోనే ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక 10-15 రకాలు ఉన్నాయండి అమ్మ దగ్గర. ఇంకా గులాబీలు, కనకంబరాలు ఇవైతే అసలు లెక్కలేదు. ఎన్ని రకాలంటే నాకే చాలా అనిపించింది. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళి 3 years అవుతుందన్నమాట. కొంచెం ఇక్కడ బాధ్యతలతోటి నేను వెళ్ళలేకపోయాను. మొన్న వెళ్ళాక ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకని నా దాన్ని మీతోటి పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దీనికి కూడా వాయిస్ ఇస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ మల్లెల్లో రకాలండి. ఇవన్నీ మల్లెలు, మందార రకాలన్నమాట. చెప్పాను కదా మందారాలు అయితే చాలా రకాలు ఉన్నాయని. ఇంకా ఇవే కాక వీధి బయట కూడా గులాబీల్లో కూడా ఒక 10-15 రకాల దాకా పెంచిందండి. ఆల్రెడీ మీకు కనిపిస్తే ఉంటుంది. ఇవిగోండి, ఇక బయట సందెమల్లె, మళ్ళీ ఇదొక రకం మందారట. ఇవి ఇంకా ఆ పక్కన గోరింటాకు చెట్టు ఒకటి ఉందండి. ఇది కూడా పెద్ద చెట్టట, పడిపోయిందిట మొన్న వర్షానికి. తుఫాన్ వచ్చింది కదండి ఆంధ్రాకి, అప్పుడు అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన సన్నజాజి చెట్టు అండి. కానీ ఆమె పందిరి అది వెయ్యలేక ఇలా వదిలేసేసింది అనమాట. వీటినే ఇలాగా పూజకి నిత్యం పూజ చేస్తుందండి. ఈ వయసులో కూడా పూజ చేసి, స్నానం చేసి, పూజ చేయకుండా నోట్లో ఏం పెట్టుకోదు. అది కూడా ఆవిడకి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహమేని అనుకుంటాను నేను. చూడండి, ఊళ్ళు అంటే ఎలా ఉంటాయో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు మనలో. చూడండి, ఆవిడ వరకు ఆవిడకి ఎన్ని పద్ధతిగా అమర్చుకుంది. ఇప్పటికీ కూడా మా మీద ఆధారపడదండి. కాకపోతే సెంటిమెంట్ పెద్దవాళ్ళు కదండి. అదిగోండి, పాత టీవీ పాడైపోయిందిట. ఈ టీవీ తెచ్చుకున్నా కూడా అది కూడా అక్కడ పెట్టేసుకుంది. ఇంకా స్టీల్ సామాన్ తొందరలు అయితే మనం చెప్పక్కర్లేదు, ఊళ్ళల్లో తెలిసిందే కదా. అవన్నీ అమర్చుకుంటుంది. ఏది ఇంత కూడా పడేద్దాము అని అయితే అనుకోదండి ఆవిడ. చూడండి, స్నానం చేసి దేవుడికి పూజ కోసం పూలు కోస్తుంది. అందులో సగం నాకు కూడా అనట. నేను పూలు పెట్టుకోను, కానీ ఈ సన్నజాతులు అయితే నాకు చాలా ఇష్టం. నేను పెట్టుకుంటానని తెలుసు కాబట్టి అమ్మకి కోస్తుందనమాట. చూడండి, అమ్మ అలా పూలు కోస్తూ ఉంటే ఎందుకో వీడియో తీయాలనిపించి లాస్ట్ మినిట్లో తీశానమాట. ఇది ఇంకా ఊరికి బయలుదేరతాను. సరే, అమ్మతో కూడా కొన్ని మెమరీస్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను అమ్మతోటి పూర్తిగా ఉండాలి అని వెళ్ళాను. కానీ కొంచెం మళ్ళీ ఈయనకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి తెలిసి నేను వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. అందుకని ఈ వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బై.